ఆ సృజన ఆడియోని యూజ్ చేసిన విధానానికి థియేటర్స్ నుంచి బయటకు వచ్చేయాలనిపించింది. ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో ఎక్కడైనా తగ్గిస్తే బెటర్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ని స్టార్ట్ చేసి ఆ షోతోనే పాపులర్ అయిన గెటప్ సీను హీరోగా రాజు యాదవ్ మూవీతో డెబ్యూ చేశాడు. ఈ సినిమాకి కృష్ణమాచారి అనే న్యూ డైరెక్టర్ డైరెక్షన్ చేశాడు. మరొక విచిత్రమైన ప్రాబ్లం ఉన్న క్యారెక్టర్ లో శ్రీను మెప్పించాడా లేదా, జబర్దస్త్ స్కూల్ నుంచి వచ్చిన సుధీర్లనే సక్సెస్ అయ్యాడా లేదా, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఇది యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఫిల్మ్, అంటే ట్రూ ఇన్సిడెంట్స్. రాజు యాదవ్ అనే డిగ్రీ ఫెయిల్ అయ్యి ఖాళీగా తిరిగే కుర్రాడు ఒకరోజు క్రికెట్ ఆడుతుండగా బాల్ వచ్చి ఫేస్ మీద తగులుతుంది. ఫ్రెండ్స్ తీసుకెళ్లి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పడేస్తే ఏం చేయాలో తెలియక ఏదేదో చేసిన డాక్టర్ వల్ల రాజు యాదవ్ ఫేస్ స్మైల్ తో ఉండిపోతుంది. అయితే ఈ లోపం వల్ల రాజు యాదవ్ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ని అండ్ తన లవ్ స్టోరీని మూవీలో చూస్తాం. ఇక ఈ మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, అప్పుడెప్పుడో సోలో మూవీలో ఆలీ చెప్పినట్టు షిట్ అని తెలిసి పక్కకెళ్లిపోయే రకం కొంతమంది అయితే, అది షిట్టా కాదని వాసన చూసి టేస్ట్ చూసే రకం ఇంకొంతమంది. కొన్ని కథలు వినటానికి బాగుంటాయి, విని అయ్యో పాపమని మర్చిపోతాం. ఇంకొంతమంది ఆ స్టోరీని సినిమాటిక్ గా చూపించాలి అనుకుంటారు. కొన్ని చేంజెస్ చేస్తే పర్లేదు, బట్ ఈ డైరెక్టర్ ఈ షిట్ లాంటి స్టోరీని తను వాసన చూసి టేస్ట్ చేసిందే కాకుండా ఆడియన్స్ చేత కూడా తినిపించాలి అనుకున్నాడు. వెరీ బ్యాడ్ ఐడియా. సినిమా చూస్తున్నంత సేపు అక్కడక్కడ బేబీ వైబ్స్ కనిపించాయి. డెఫినెట్లీ బేబీ మూవీ ఇష్టపడ్డ చాలా మందికి మూవీ నచ్చచ్చు, బట్ నాకు బేబీ సినిమానే కుక్కరాడ్ అనిపించింది. చేయాల్సిన విధంగా ప్రమోషన్ చేసి కట్ చేయాల్సిన విధంగా ట్రైలర్ ని కట్ చేసుంటే ఇది కూడా సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకునే సినిమా. సాధారణంగా నేను సినిమా చూసే విధానం ఎలా ఉంటుంది అంటే, సినిమా స్టార్ట్ అయిన పాయింట్ ఎండింగ్ పాయింట్ తో కలవాలి. అది హ్యాపీ ఆర్ సాడ్, బట్ కన్క్లూజన్ అయితే రీజనబుల్ గా ఉండాలి. బట్ ఈ మధ్య బయట జరుగుతుంది ఇదే కదా అంటూ కొంతమందిని దృష్టిలో పెట్టుకుని అవసరం లేకుండానే సాడ్ ఎండింగ్స్ ని పెడుతున్నారు. చాలా వర్స్ట్ గా అనిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా స్టార్ట్ అయిన పాయింట్ కి సినిమా నడిచే స్టోరీకి అండ్ సినిమా ఎండ్ అయిన పాయింట్ కి సంబంధమే ఉండదు. చాలా సీన్స్ ఇరిటేషన్ తెప్పిస్తాయి. గెటప్ శ్రీను అనేవాడు ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తేనే ఆరెంజ్ కెళ్లాడు, బట్ మూవీలో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా సినిమాలో చాలా సీన్సే ఉంటాయి. సినిమాలో కాస్టింగ్ ప్రాబ్లం చాలా ఉంది. శ్రీను తప్ప వేరే ఎవరు ఆ క్యారెక్టర్స్ కి సెట్ అవ్వలేదు, ఏదేదో చేస్తుంటారు. హీరోనే దీనికి ఒక ఎగ్జాంపుల్. కొన్నిసార్లు సినిమా బాలేకపోయినా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చూస్తే సినిమా చూడాలి అనిపిస్తుంది. ఈ మూవీలో గెటప్ శ్రీను పర్ఫార్మెన్స్ లా, అలానే ఇదే మూవీలో హీరోయిన్ పర్ఫార్మెన్స్ చూస్తే థియేటర్స్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామా అనిపిస్తుంది. సినిమాలో చాలానే అవుట్ సైడ్ రిఫరెన్స్ లని యూజ్ చేసుకున్నారు. ముఖ్యంగా సృజన ఆడియోని యూజ్ చేసుకున్న విధానం అయితే థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఆ ఒరిజినల్ ఆడియోని విన్నా చాలు, ఆడియన్స్ ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. మూవీలో 100% ఫెయిల్ అయిన ఎపిసోడ్ ఇది. సీరియస్ సిచ్యువేషన్ లో కామెడీ చేయాలని చూశారు, కానీ వర్కౌట్ కాలేదు. అసలు ఆ ఇంటర్వెల్ ఏంటో, సెకండ్ హాఫ్ ని తీసుకెళ్లిన విధానం ఏంటో, ఆ క్లైమాక్స్ ఏంటో, ఆ కంక్లూజన్ ఏంటో, అసలు ఈ సినిమా ఏంటో ఈ ఇయర్ లో చూసిన వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫిల్మ్. డైరెక్టర్ ఇంతకు ముందు ఒక టీవీ ఫిల్మ్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా, నీది నాది ఒకటే కథ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. నాకు ఈ మూవీ ఫేవరెట్. మరి ఈ మూవీ నుంచి తను ఏం నేర్చుకున్నాడో తెలియదు, కానీ తీసుకున్న పాయింట్ కి కన్క్లూజన్ అవడంలో ఆ మూవీ బెస్ట్ అని చెప్తా. ఈ సినిమా ఆ విషయంలో ఫెయిల్ అయింది. సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటే నాకు ఇష్టం. ఈ సినిమాలో ఆ స్మైలీ ఫేస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ చూసా. స్టార్టింగ్ లో తప్ప ఈ పాయింట్ అసలు టచ్ చేసిందే లేదు. వెరీ డిసప్పాయింటెడ్. ఇక టెక్నికల్ గా చూసుకుంటే మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్, బట్ నాట్ దట్ గ్రేట్. ఇక మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సోసోగానే అనిపించాయి. ఎడిటింగ్ షుడ్ ఇంప్రూవ్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, గెటప్ శ్రీను డెలివర్డ్ హిస్ మాక్సిమం ఫర్ రాజు యాదవ్ క్యారెక్టర్. అసలు నవ్వుతూ సినిమా అంతా అలా ఎలా ఉన్నాడో, కానీ కొన్ని సీన్స్ అయితే హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. కొన్ని అయితే అసలు వర్కౌట్ కాలేదు. చాలా వరకు రిపిటేటివ్ గా అనిపించాయి. బట్ శ్రీను మాత్రం యాజ్ యాక్టర్ గా ఫెయిల్ కాలేదు. నవ్వుతూ కూడా చాలా ఎక్స్ప్రెషన్స్ ని పలికించాడు. చాలా మంది నెపో కిడ్స్ కంటే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేశాడని చెప్తా. ఇక హీరోయిన్ గురించి, రిమైనింగ్ కాస్ట్ గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చలేదా అంటే, డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ వరకు ఏదో టైం పాస్ ఫిల్మ్, బట్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం స్కిప్ కొట్టడమే బెటర్. శ్రీను పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ అయితే ఒకసారి చూడొచ్చు, అదర్వైజ్ స్కిప్ ఇట్. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది రాజు యాదవ్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. లవ్ మీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.